ఈరోజు అమర్గఢ్ నియోజకవర్గం మోపిదేవి మండలంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులో అరెస్ట్ చేసి అన్యాయంగా 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి అతన్ని వేధించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మంచి సదుద్దేశంతో 14-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ఎంతోమంది యువకులకి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగస్తులుగాను వ్యాపారస్తులుగాను తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసింది. అలాంటి దాంట్లో ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి అన్యాయంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం, ఆ తర్వాత దేశ విదేశాల్లో మొత్తం 135 దేశాల్లో కూడా సుమారుగా ప్రతి తెలుగువాడు రోడ్డెక్కి ఆ రోజు నిరసన తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు ఒక మచ్చలేని చంద్రుడు లాంటి వాడు. ఆయన మీద ఇంత ముందు కూడా దాదాపు రాజశేఖర రెడ్డి టైంలో కూడా 30 కేసులు పెడతాం జరిగింది. అవి కూడా ఆ రోజు కోర్టులో నిలవలేదు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెడతాం తప్పితే ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో నిరూపించలేదు. ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా చూసుకుంటే నిన్న ఈడీ ఛార్జ్షీట్ వేశారు. దాంట్లో అసలు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ పరిస్థితుల్లోనూ అతని పాత్ర లేదని ఈడీ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా సరే ఏ రోజు అతను అవినీతికి పాల్పడ్డు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడుతూనే ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.